హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ కళ్యాణి వ్లాగ్స్. మేము షిర్డీకి వెళ్ళాము. షిర్డీకి వెళ్ళినప్పుడు షిర్డీ చుట్టుప్రక్కల ఇంపార్టెంట్ ప్లేసెస్ని కొన్నిటిని విజిట్ చేసాము. అందులో భాగంగానే ఔరంగాబాద్, కృష్ణేశ్వర జ్యోతిర్లింగం, మినీ తాజ్మహల్. మేము ఈ 3 ప్లేసెస్ని విజిట్ చేయడానికి ఒక ట్రావెల్ని మాట్లాడుకున్నాము. ఆ ట్రావెల్స్ వాళ్ళు మనిషికి 450 తీసుకున్నారు. అంటే అది షేర్ ట్రావెల్ అన్నమాట. మనం షేర్ ట్రావెల్ చూస్ చేసుకుంటే బెటర్, ఎందుకంటే తక్కువ అమౌంట్ పడుతుంది. అలా కాకుండా మనం ఓన్ వెహికల్ మాట్లాడుకొని పోతే 5000 అలా పడుతుంది. లాస్ట్ టైం మనిషికి 350 తీసుకున్నారు, ఈసారి 450 తీసుకున్నారు. అంటే ఈ ఔరంగాబాద్కి వెళ్ళాలనుకుంటే మార్నింగ్ 5 o'clockకి స్టార్ట్ అవ్వాలి. అంటే ఎంత త్వరగా వెళ్తే అంత త్వరగా మన షిర్డీకి రీచ్ అవ్వచ్చు. మనం షిర్డీ నుంచి వెళ్తున్నాం కాబట్టి మళ్ళీ ఎక్కడికి వెళ్ళామో ఎక్కడి నుంచి వెళ్ళామో మళ్ళీ అదే అక్కడ ప్లేస్కి వచ్చి ఆగితే ఆ ట్రావెల్ అనమాట. మనం ఈ 3 ప్లేసెస్ని విజిట్ చేసి వచ్చిన తర్వాత మళ్ళీ మనల్ని ఆ షిర్డీలో డ్రాప్ చేస్తారు. మళ్ళీ ఈ షిర్డీ నుంచి ఔరంగాబాద్కి 106 kilometers ఉంటుంది. మేము ఫస్ట్ ఎక్కడ విజిట్ చేసామంటే ఔరంగాబాద్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ కృష్ణేశ్వర జ్యోతిర్లింగాన్ని విజిట్ చేసాము. కృష్ణేశ్వర జ్యోతిర్లింగం లాస్ట్ జ్యోతిర్లింగం అన్నమాట. అది లోపలికి వెళ్ళినప్పుడు మొబైల్స్ అలో లేదు, అందుకోసం వీడియోస్ తీయలేదు. కొన్ని పిక్స్ తీసుకున్నాను. అది కూడా సేమ్ మన రామప్ప లాగానే ఉంటుంది. ఎక్కువ పిక్స్ తీసుకుని మీకు ఎందుకులే అని నేను పెట్టలేదు, ఇక వీడియోస్ తీసుకోలేదు. ఎందుకంటే వీడియోస్ కొన్నిటిని అలో చేయాలని చెప్పాను కదా, కొన్ని అలో చేసినా నేను ప్రశాంతంగా చూసుకోవాలి. వీడియోస్ పిక్స్ అవి చూసాం, కాన్సన్ట్రేషన్ మొత్తం ఫోన్ అయినా ఉంటుంది కానీ మనం మనస్ఫూర్తిగా చూసిన మన ఫీలింగ్ రాదు. అందుకోసం నేను ఎక్కువ వీడియోస్ ఏం తీయలేదు, ఎక్కువ కొన్ని మాత్రం తీశాను. అందులోనే ఎల్లోరా కేవ్స్ ఒకటి. ఈ ఎల్లోరా కేవ్స్ కూడా చాలా బాగా మొత్తం తిరిగినాక అరేంజ్ అని కొన్ని పిక్స్ తీసుకుని వీడియోస్ తీసుకున్నాను. ఎల్లోరా కేవ్స్ని అసలుకి ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి. మనం ఈ ఎల్లోరా కేవ్స్కి లోపలికి వెళ్ళడానికి ఎంట్రీ ఫీజు ఉంటుంది. మనిషికి 60 rupees తీసుకున్నారు. 10 years బిలో పిల్లలకైతే టికెట్ ఉండదన్నమాట. ఖచ్చితంగా ఎంట్రీ టికెట్ ఉంటే లోపలికి అలో చేస్తారు, లేకపోతే అలో చేయరు. చాలా కేవ్స్ తిరిగి కాళ్ళ నొప్పులు వస్తాయి. కొంచెం ఓల్డ్ ఏజ్ వాళ్ళైతే ఈ కేవ్స్ లోపలికి వెళ్ళలేరు, మధ్యలో కూర్చొని ఆగిపోతారు. చాలా బాగుంటుంది. లోపల కైలాసగిరి గుడి కూడా ఉంటుంది. ఈ కేవ్స్ కొన్ని చాలా ఈ శిలలు కొన్ని డ్యామేజ్ చేశారు. ఔరంగజేబు అనే రాజు మన హిందువులు పై దండయాత్ర చేసినప్పుడు వాటినన్నిటిని ధ్వంసం చేశారు అంటారు కదా. చాలా మనకి డ్యామేజ్ అయినాయి. ఎంత మంచి చెక్కారంటే వీటిని శిలల్ని అసలుకి నిజంగా ఎంత ఉంటుంది అసలు, రియల్ అన్నట్లుంటుంది అసలు. మామూలుగా ఇప్పుడు మనం అన్ని మూవీస్లో చూసే గ్రాఫిక్స్, కానీ ఇది గ్రాఫిక్స్ కాదు, చాలా బాగున్నాయి. ఎంత బాగా చెక్కారు అసలుకి వీటిని. రాతి పైన చాలా మటుకైతే డ్యామేజ్ అయినాయి. నాకైతే బాగా నచ్చింది అసలు. చాలామంది విజిట్ చేశారు, అందరూ పిక్స్ తీసుకుంటున్నారు. ఇక్కడ నాకు తెలిసి ఒక ప్రేమికుల రోజు మూవీ షూటింగ్ కూడా ఇక్కడే జరిగిందని అన్నారు ఎవరో వచ్చిన వాళ్ళు. అసలుకి మూవీ ఒకప్పుడు షూటింగ్స్ అన్నీ ఇక్కడ బాగా జరిగాయి, ఇప్పుడైతే అంతా డ్యామేజ్ అయిపోయింది కాబట్టి ఎక్కువ రావట్లేదు. అంటే వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా విజిట్ చేస్తున్నారు. కొన్ని కేసు చాలా ఎట్లున్నాయంటే లోపలికి వెళ్ళలేమంటే చీకటిగా ఉంటుంది. నేను కైలాసగిరి అని గుడి కూడా అన్నాను కదా, అది కూడా చీకటిగా ఉంటుంది. లోపలికి వెళ్ళినప్పుడు ఎక్కువ మంది మనకు భయం వేసిద్ది, చాలా చీకటిగా ఉంటుంది. ఆ లోపల లింగం ఒక రూమ్ అంతా ఉంటుంది. ఎదురుకున్న నందీశ్వరుని కూడా డ్యామేజ్ చేసేసారు. డ్యామేజ్ చేసిన కాబట్టి నేను వీడియో తీయలేదు దాన్ని. చాలా బాగుంది. మనకి 10 rupees నోట్ పైన ఇట్లా ఒక గుర్తు, ఏనుగు ఇట్లా గుర్తు కనిపిస్తుంది. ఆ గుర్తు కూడా ఇక్కడ ఉంటుంది. నీకు ఇక్కడ ఉంది పూల, అదే అనుకుంటా. మేము కొన్ని పిక్స్ తీసుకున్నాము. మా వాడైతే అసలుకి రాను అక్కడే ఉంటాను అంటున్నాను, కానీ వాళ్ళు మనకి ట్రావెల్ వాళ్ళు ఒక 1 hour టైం ఇస్తారు. 1 hourలో మనం మొత్తం ఇక నేను చెప్పాను కదా, ఒక పెద్ద టెంపుల్ కైలాసగిరి టెంపుల్ అనగా ఇదే లింగము రూమ్ మొత్తం ఉంటుంది, చీకటిగా ఉంటుంది. అందుకే మీకు అక్కడ డార్క్గా కనిపించింది. 1 hour టైం ఇస్తారు. 1 hourలో మనం మొత్తం చూసుకొని మనం ఎక్కడ ఆపారో అక్కడికి వెళ్ళాలి. మనతో వచ్చిన వాళ్ళు కూడా ఆ టైంలోనే అక్కడికి వస్తారు. అందరు వచ్చినాక ఆ ట్రావెల్ స్టార్ట్ అవుతుంది, ట్రావెల్ బస్సు. మేము ఒక 50 members ఉంటారు. మేము షేర్ బస్సులో వచ్చినాం కాబట్టి ఆ 50 members అందరు చూసి ఒక 20 rupees నోట్ ఉంటే గుర్తు ఇదే, ఇక్కడికి వచ్చినాం కదా ఇదే పోల్ అనమాట. ఆ గుర్తు అక్కడ ఉంటుంది. 1 hour టైం పట్టింది. 1 hour కన్నా ఎక్కువ టైమే పట్టింది అన్ని కేసు చూడడానికి. కానీ మేము ఇక తిరిగి కాళ్ళ నొప్పులు వచ్చినాయి. ఇక మా వల్ల అవ్వలేదు. మ్యాక్సిమం అంతా చూసేసినాం. మనకు కన్ఫ్యూజ్ అవుతుంది. అక్కడ పక్కన ఒక మ్యాప్ కూడా పెడతారు, అన్ని వీడియో తీయడానికి కుదరలేదు.
డీప్గా చూడాలి అని ఎక్కువ వీడియో పైన కాన్సన్ట్రేట్ చేయలేదని కొంచెం మామూలుగా అలా చూసుకొని పెట్టుకున్నాము. నెక్స్ట్ ఈ కేవ్స్ అయిపోయిన తర్వాత లాస్ట్లో డిన్నర్ టైం అయింది. అప్పటికి మాకు 3 o'clockకి లంచ్ చేసినాం. లంచ్ చేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయినాము ఔరంగాబాద్కి. ఎల్లరు కేవ్స్ వేరు, ఔరంగాబాద్లోనే ఎల్లరు కేవ్స్ ఉంటాయి. లాస్ట్కి ఏం విజిట్ చేసినామంటే మినీ తాజ్మహల్ విజిట్ చేసినాం. మినీ తాజ్మహల్ ఫస్ట్ టైం విజిట్ చేసినాం, చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు తాజ్మహల్ చూడలేరు కాబట్టి ఫస్ట్ టైం కానీ చాలా బాగుంటుంది. ఒకవేళ ఆగ్రాలో ఉన్న రియల్ తాజ్మహల్ విజిట్ చేసిన వాళ్ళకి ఇది పెద్ద గొప్పగా అనిపించకపోవచ్చు, కానీ మాకైతే బాగా నచ్చింది, బాగుంది. లోపల కూడా మొత్తం సేమ్ ఆగ్రాలో తాజ్మహల్ ఉంటుంది, యాజ్ ఇట్ ఈస్ ఇలానే ఉంటుంది. మనం బుక్లలో చదువుకున్నాం కదా తాజ్మహల్ స్టోరీ. సేమ్ పెద్దగా నేను చెప్పడానికి కూడా ఏమీ లేదు, మొత్తం పాలరాతితో చెక్కి ఉంటుంది, చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరు కూడా విజిట్ చేయండి. ఇలాంటి కొన్ని ప్లేసెస్ విజిట్ చేసినప్పుడు మనకు కూడా మంచిగా అనిపిస్తుంది, మన పిల్లలకు కూడా ఎప్పుడు చూపించుకోవడానికి ఉంటుంది. సో నాకైతే బాగా నచ్చింది. మాకు ఇది 1 day పట్టింది. ఇక నెక్స్ట్ డే ఇంకొని విజిట్ చేసాము. ఇంకో 3 days 5 daysలో ఒక 5 విజిట్ చేసి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్.